ఆడవాళ్ళ జోలికి వస్తే తోలు తీస్తాం, అద్దిస్తాం, ఇద్దిస్తామని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళంతా ఇప్పుడు మాధవీలత అనే సినీ నటికి సంబంధించినటువంటి ఇష్యూలో మాత్రం ఎక్కడ నోరు మెదపట్ల. ఆమెను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నోటికి వచ్చినట్లు దూషించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆమె స్వయంగా అక్కడ కంప్లైంట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు. పైగా ఆవిడ మీద ఎదురు కంప్లైంట్ చేయించారంట అక్కడ తాడిపత్రిలో. ఇక్కడ హైదరాబాద్లో సైబరాబాద్ కమిషనర్కి కంప్లైంట్ చేశారు. ఇది ఎంత ఘోరంగా ఉందంటే ఆ వ్యాఖ్యలు వినడానికి కూడా మొత్తం చాలా బూతు మాటలు మాట్లాడితే అలా ఖచ్చితంగా ఇది దారుణం అని అంటున్నారు. విష్ణు గారు, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తోటి సినీ నటికి జరిగిన అన్యాయం మీద కూడా ఎక్కడ స్పందించలేదు. మరి ఇప్పుడు ఆయన ఎవరు తోలు తీస్తాడు, ఎవరు తొక్క తీస్తాడు? విష్ణు గారు, వీళ్ళు చెప్పే మాటలకి జరుగుతున్నటువంటి వ్యవహారాలకి ఎక్కడ కూడా పొంతం లేదు, సంబంధం లేదు. ఎందుకంటే మహిళలకి రక్షణ కల్పిస్తాము, మహిళలకి మేము అండగా ఉంటాము, మా ప్రభుత్వం మహిళల రౌడీలు రేపటి నుంచి చివరి రోజు అయిపోతుంది, అది ఇదని అనేక సందర్భాల్లో అనేక ప్రగల్భాలు పలికారు వీళ్ళు. తీరా చూస్తే ఒక సినీ రంగానికి సంబంధించినటువంటి ఒక ఆడకూతురు వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగింది, నన్ను ఇలా తిట్టారని ఆవిడ చేసినటువంటి నేరం ఏంటండి? కోడి పందాలు లేకపోతే క్లబ్బులు, మద్యము బహిరంగంగా చేయొద్దు అని చెప్పని, ఆ ఊళ్ళో చేయొద్దు అని చెప్పని, ఎవరు పాల్గొనొద్దు అని చెప్పని ఒక పిలిపించింది. దాని మీద ఈ రకమైన బూతులు తిడితే అసలు జేసీ ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం అధిష్టానం కానీ లేకపోతే జనసేన కానీ ఏమైనా మాట్లాడగలదా? ఒక మాట మాట్లాడగలదా? మాట్లాడితే సినీ నటిని తిట్టినట్టు వీళ్ళని కూడా తిడతాడు. అందుకని వాళ్ళు జోలికి వెళ్ళటం లేదు. ఇష్టానుసారంగా రౌడీజం చేస్తూ ఆ ఊర్లో చేస్తున్నటువంటి విషయాల మీద ఏ రకంగా ఉన్నదో మనం అనేక రకాలుగా 6 నెలలు 7 నెలలు చూసాం కదా. ఆ పరాకాష్ట ఏంటంటే మహిళల పట్ల కూడా కించపరుస్తూ మాట్లాడటం. కాబట్టి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో తెలుగుదేశం అధిష్టానమో లేకపోతే కూటమి ప్రభుత్వం ఉన్నది అని చెప్పని ఈ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం ప్రతి శాసనసభాపక్ష సమావేశంలో, ప్రతి సందర్భంలో మంత్రులు కేబినెట్ సమావేశంలో మీరు ఇలా ఉండాలి అని చెప్తున్నారు. ఎవరన్నా ఉన్నారా? ఏదైనా మాటకు విలువ ఇచ్చారా? ఏదైనా గైడ్ లైన్స్ లో ఉన్నారా? కాబట్టి ఏమీ జరగనటువంటి పరిస్థితి, మాటకు విలువ లేనటువంటి పరిస్థితి, నిస్సహాయ స్థితిలో ప్రజాప్రతినిధులని, తెలుగుదేశం వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి తెలుగుదేశానికి, కూటమి ప్రభుత్వానికి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు సంక్షిప్తంగా చెప్పండి. ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాస్ గారిది ఇంకేముంది, వార్నింగ్ ఇచ్చినట్లుగా ఈనాడు వాళ్ళు పటం కట్టి రాశారు. నేను వీడియో విన్నాను, నేను చెప్పాను, వాళ్ళు ఓకే చేశారని ఆయన ఓపెన్గా చెప్పారు. అంటే ఈ ఎల్లో మీడియా ఎక్కువ భయం చేస్తాం, ఎక్కువ ఏదో చేసినట్టుగా చూపించడం, చివరికి కొలిగిపూడి శ్రీనివాస్ గారికి కనీసం వార్నింగ్ కూడా ఇచ్చినట్లేరు కదా తిరువురు ఎమ్మెల్యే. సార్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎన్నికైన దగ్గర నుంచి తెలుగుదేశం వాళ్ళ మీద, లేకపోతే వ్యాపారస్తుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, లేకపోతే చివరిగా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంకో విచిత్రం ఏంటంటే నిన్న ఆ 2 పత్రికల్లో ఎస్టీ సామాజిక వర్గం మీద దాడి చేశారని కూడా రాయలా, ఆ పేరు కూడా రాయకుండా గొడవ జరిగింది అన్నట్టుగా ఏదో చేశారనమాట. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రజలకి, పార్టీకి ఏదో ఒక రకమైనటువంటి బిల్డప్ ఇవ్వడం కోసం క్రమశిక్షణ అనే పేరు మీద వాళ్ళని పిలవటము, హంగామా చేయడం, రాసుకోవడం తప్ప ఏం చేస్తారని చెప్పనండి. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి సంబంధం లేకపోయినా కాల్ పెట్టి తన్ని ఒక ప్రజాప్రతినిధి శాసనసభలో ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడాల్సినటువంటి శాసనసభ్యుడు తంతే క్రమశిక్షణ సంఘం ఏం చేసింది? క్రమశిక్షణ సంఘమా లేకపోతే అది గుడ్డి సంఘమా? ఊరికి ప్రజలకు సంబంధించినటువంటి దాన్ని తప్పుదోవ పట్టించడానికి, పార్టీ ఏదో సీరియస్ గా ఉందని చెప్పడానికి, అందులో ఊళ్ళో లేనప్పుడు పిలిచి సైలెంట్ గా మాట్లాడుకోవడానికి చేసినటువంటి కంటి తుడుపు చర్య మాత్రమే. అందుకనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తిరువూరు వెళ్లి తిరువూరులో ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, ఏ విధంగా చర్య తీసుకోవాలి, ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడాలి అనే మీద ఈ రోజు 10 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా వెళ్తున్నారు. రైట్. సో మొత్తం మీరంతా క్రియాశీలకంగా ఇటువంటి విషయాల్లో ఉంటున్నారు. నిన్న మొన్న మీరు పూర్తి అవుతున్న ఇళ్లని అప్పచెప్పాలంటూ మీరు ఆ కాలనీలకు కూడా సందర్శించినట్టున్నారు కదా విష్ణు గారు? అవును.